हरि ओम जय श्रीराम। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तदैव च వీళ్ళందరూ కౌరవుల సేనలో మహా యోధులు. ఇది భగవద్గీతలోని శ్లోకం. ఇక ఈ రోజున నేను చెప్పబోయేది గోపికా గీతంలో ఒకటి చదివాను నేను. అది మీ అందరితో పంచుకుందామని నా తపన. గోపికలు మునులుగా ఉన్నవాళ్ళట. వాళ్ళు వేదాలని వాళ్ళు విని మనకి వినిపించారు కదా. వాళ్ళు మునులందరూ అన్నారట, పరమాత్మ మేమే మునులు వేదాలలో ఉన్న సారమంతా పరమాత్మ గురించి తెలపడమే కదా. అయితే ఆ మునులు తెలుసుకొని వాళ్ళ చెవులలో ధ్యానంలో వినపడి వాళ్ళు మనకి వేదాల రూపంలో అందించారు. ఇది పరమాత్మ భిక్షే. కానీ వాళ్ళట ఇంకా వాళ్ళకి తృప్తి చెందలేదట. ఎవరికి? మునులకి. వాళ్ళు అన్నారట, ఎప్పుడు నీ గురించి తెలపడమే కానీ మేము అనుభవించొద్దా నీ ఇదిని మేము అని అడిగారట ఆర్తతతో. అంటే స్వామి అన్నారట, మీరు గోపికల్లాగా పుట్టండి, జన్మించండి, అప్పుడు మీరు అనుభవించుతురు కానీ అవన్నీ మళ్ళీ తర్వాత లోకాలకి పంచుతురు కానీ మీ ప్రేమని అని అన్నారట. అప్పుడు వాళ్ళకి శాంతి ఇచ్చి, మమ్మకి రెప్పపాటు కాలం కూడా నువ్వు దూరం ఉండకుండా రెప్ప కూడా వెయ్యనియటట్టుగా బ్రహ్మకు చెప్పమని చెప్పారట. కానీ అది సాధ్యం కాదు కదా, వాళ్ళ ఊహ అది. అయిన తర్వాత వాళ్ళు మునులుగా జన్మించారు. మునులుగా కాదు, మునులు గోపికలుగా జన్మించారు. కృష్ణ రసామృతాన్ని అనుభవించారు. దాన్నే మనకి అందించారు. రాసలీల అనే అనుకుంటారు కదా అందరూ. ఈ రాసలీల అంటే వేరే భావం మనుషులలో నుంచి పోవాలి అని అనిపించింది. అది మీ ముందర పెడుతున్నాను. ప్రతి క్షణం వాళ్ళు కృష్ణ స్పర్శ సోకితే చాలు, పాదాలు తగిలితే చాలు. ఇప్పుడు ఒక బిడ్డ అమ్మని తాకిందనుకో, ఆ భావం ఎలాంటిది? అలాంటి భావాన్ని వాళ్ళు పొందారు. పరమాత్మ దగ్గర పాదాలు, హస్తస్పర్శ, ముఖస్పర్శ, పాదస్పర్శ, ఇవి అన్నీ వాళ్ళు సంపూర్తిగా అనుభవించారు. అందుకని గోపికా గీతం అంత ఇది అయిపోయింది. కానీ మన వాళ్ళు రాధ అంటే చాలు ఇంకా వేరే వేరే భావాలతో పోతుంటారు. అది కాక కృష్ణ పరమాత్మ ఎన్ని రూపాలుగా మనకి చెప్పారంటే మనకి చెప్పడానికి కూడా నాకు నోటు ఆనందంతో తడబడుతున్నా. వత్సవాట చరాయ నమః. ఆయన లేగ దూడలలో నేను తిరిగేవాడట. ఆ లేగదూడలు ఎవరు? మనలాంటి వాళ్ళమే. వాళ్ళందరినీ అవసరమైతే శిక్షించి, తప్పు చేస్తే శిక్షించి మనందరినీ కంట్రోల్లో చేయడానికి ఆయన లేగదూడలు తప్పిపోయిన దారికి తెచ్చి వాళ్ళన్నిటినీ సరైన మార్గంలో పెట్టడానికి ఆయన వత్సవాట చరాయ నమః లేగదూడల ఎందే తిరిగాడట. ఇంకా ఆయన ఆ లీలలు ఎన్నెన్నో మనం వర్ణించలేము. అందుకని నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.